ఏఐ ఫ్యూజన్ అమరావతి పేరిట విజయవాడలో ఏఐ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏఐ రంగంలో వస్తున్న మార్పులు, భవిష్యత్ సవాళ్లు, అవకాశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహించారు. భవిష్యత్తులో టెక్నాలజీతో పాటు బ్యాంకింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ డొమైన్లపై యువత పట్టు సాధించాలని అన్నారు. ఏఐ నిపుణులు ఇంతకంటే మంచి ఏఐ టెక్నాలజీతో ఇంకా ముందుకు వెళ్లాలని చెప్పారు. ఏపీడిటిఐ ఆధ్వర్యంలో ఇది 4వ సమ్మిట్ నిర్వహిస్తా ఉన్నారు. విశాఖపట్నంలో 2 సార్లు, కాకినాడలో 1 సారి చేసి, ముఖ్యంగా ఈరోజు మన ఐటీ మంత్రి నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. అనేక సంస్థల్ని మనకి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తీసుకొచ్చి అనేక మందిని ప్రోత్సహించడం వల్ల ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వారు అంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే అప్పుడున్నటువంటి ఛాలెంజెస్ కానీ, అప్పుడున్నటువంటి ఇబ్బందులు కానీ, యువతకు ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో వారు ఆ రోజు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్. ఇప్పుడు ఐటీ నుంచి ఈ రోజు ఏఐకి మనం మారాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో అవసరమైనటువంటి వనరులు సృష్టించాలంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ కి నారా లోకేష్ గారు కూడా రావాలి, కానీ వారు వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల కర్ణాటక వెళ్ళడం జరిగింది. మరి వారి తరఫున మేము ఇక్కడ రావడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అవసరం కూడా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో మన వాళ్ళని కూడా మనం ట్రైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తుకి తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే 5 సంవత్సరాలు అన్ని రకాలుగా మనం నష్టపోయాం. తిరిగి మళ్ళీ ఆ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ ఇవాళ దాదాపు ఒక 27 పాలసీస్ తీసుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఇండస్ట్రీ ఏపీడిటిఐ ఆధ్వర్యంలో ఇది 4వ సమ్మిట్ నిర్వహిస్తా ఉన్నారు. విశాఖపట్నంలో 2 సార్లు, కాకినాడలో 1 సారి చేసి, ముఖ్యంగా ఈరోజు మన ఐటీ మంత్రి నారా లోకేష్ గారి ప్రోత్సాహం